ప్రపంచాన్ని శాసిస్తోన్న అగ్రరాజ్యం పశ్చిమాసియా సింహానికి ఎదురు నిలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ట్రంప్ను అంతం చేస్తామంటూ ఇరాన్ శవపేటికలతో హెచ్చరికలు జారీ చేయగా, ఇరాన్ తీరు మార్చుకోకపోతే భారీ విధ్వంసం తప్పదని, తనను టార్గెట్ చేస్తే 1000 క్షిపణులు ప్రయోగిస్తానని ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా దాడులను ఏ మాత్రం లెక్క చేయమంటూ ఇరాన్ సైనిక నాయకులు, సుప్రీం లీడర్ హెచ్చరిస్తున్నారు. నౌకాయానానికి అడ్డంకి సృష్టిస్తే ఊరుకునేదే లేదని, అమెరికా ఆయిల్ మార్కెట్లను దిగ్బంధిస్తామంటూ ఇరాన్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ రెండు దేశాల వార్ గ్లోబల్ వార్కు దారితీస్తుందా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. అమెరికాపై ఇరాన్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించింది. తాము పూర్తి స్థాయిలో యుద్ధంలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నేరుగా హెచ్చరించారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్. హెచ్చరించడమే కాదు, ఆ మరుక్షణం అమెరికాపై ఇరాన్ దళాలు క్షిపణి దాడుల తీవ్రతను పెంచాయి. కువైట్లో ఉన్న అమెరికా కీలక సైనిక స్థావరం క్యాంప్ ఆరిఫ్జాన్ లక్ష్యంగా భూతలం నుంచి భూమార్గానికి ప్రయోగించే క్షిపణిలతో దాడి చేశాయి. అమెరికా టెర్రరిస్ట్ ఆర్మీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక హిమారస్ రాకెట్ మిసైల్ వ్యవస్థలపై ప్రత్యక్ష దాడులు జరిపినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA స్పష్టం చేసింది. ఈ దాడులతో అమెరికా రక్షణ శ్రేణులను దెబ్బతీశామని ఇరాన్ వర్గాలు తెలిపాయి. దాడికి గురైన ఆరిఫ్జాన్ స్థావరం అమెరికా ఎయిర్ ఫోర్స్, నేవీ, మెరైన్ కార్ప్స్, కోస్ట్ గార్డ్ విభాగాలకు అత్యంత కీలకమైన కార్యకలాపాల కేంద్రంగా ఉపయోగపడుతుంది. అమెరికా బలగాలు తమ భూభాగంపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. కువైట్తో పాటు బహ్రెయిన్, సిరియాల్లోని అమెరికా సైనిక స్థావరాలను సైతం లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఫలితంగా గల్ఫ్ ప్రాంతమంతా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. గల్ఫ్ వాసుల్లో యుద్ధ భయం పట్టుకుంది. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు, హర్మూజ్లో నౌకల రాకపోకలకు అంతరాయాలతో పశ్చిమాసియాలో ఇప్పటికే పరిస్థితులు దిగజారాయి. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు వణుకు పుట్టిస్తున్నాయి. ఖర్గ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా గట్టిగా బదులిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అంతేకాక హర్మూజ్ జలసంధి భవిష్యత్ నిర్వహణ బాధ్యత ఇరాన్కే చెందుతుందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి తేల్చి చెప్పారు. ఈ అంశాన్ని ఓమన్తో పాటు ప్రాంతీయ దేశాలతో చర్చిస్తూ ముందుకు తీసుకెళ్తామన్నారు. ఒప్పందంలోని నిబంధనలు స్పష్టంగా ఉన్నందున వాటిని ఉల్లంఘించడానికి అమెరికాకు ఎలాంటి అవకాశం లేదన్నారు. అమెరికా దురాక్రమణ కొనసాగుతున్నంత కాలం ఒక్క చుక్క చమురు కూడా సురక్షితంగా హర్మూజ్ను దాటదని IRGC ఈ సందర్భంగా హెచ్చరించింది. ప్రతీకార చర్యలకు సిద్ధంగా ఉండాలని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. ఈ హెచ్చరికలు ఇలా ఉండగా, టెహ్రాన్లోని పలు ప్రాంతాలపై అగ్రరాజ్యం విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా IRGC దాడులు కొనసాగిస్తోంది. జోర్డాన్లోని సైనిక, పౌర మౌలిక సదుపాయాలు, కువైట్, బహ్రెయిన్లలోని పౌర విమానాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. అదే సమయంలో బహ్రెయిన్లోని అమెరికా దిగ్గజ కంపెనీ అమెజాన్ డేటా సెంటర్పై డ్రోన్ దాడులు చేసినట్లు IRGC వెల్లడించింది. డేటా సెంటర్లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. జోర్డాన్లోని మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరంపై 24 గంటల వ్యవధిలో 3 క్షిపణి దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఇరాన్లోని రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలు, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్లోని ప్రధాన నౌకా కేంద్రం, అతిపెద్ద వాణిజ్య ఓడరేవు ఉన్న బందర్ అబాస్ నగరంలోని పలు ప్రాంతాలపైన అగ్రరాజ్యం క్షిపణిలతో విరుచుకుపడింది. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోంజీ ప్రాంతంలోని ఉప్పునీటి శుద్ధి కర్మాగారంపై దాడితో దాదాపు 10,000 మందికి నీటి సరఫరా నిలిచిపోయింది. అమెరికా సైనికుల మరణాలకు ప్రతీకారంగా ఇరాన్పై ట్రంప్ వరుస వైమానిక దాడులకు ఆదేశించారు. ఒకవేళ ఒప్పందానికి రాకపోతే అమెరికా తన పని పూర్తి చేస్తుందని ఇరాన్ను హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో ఓడరేవుల ట్రాఫిక్ను పూర్తిగా పునరుద్ధరించకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, వంతెనలను సైతం ధ్వంసం చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జోర్డాన్లో జరిగిన దాడుల్లో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్పై అమెరికా సైన్యం వరుసగా వైమానిక దాడులు జరుపుతోంది. ఇరాన్ అణు సామగ్రిని, కీలకమైన వంతెనలను గంటల వ్యవధిలో కూల్చగలమని
అవసరమైతే ఏడాదైనా దాడులు కొనసాగిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రతి దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.